మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు నెరవేర్చి ఆశీర్వదించునుగాక. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మనుష్యుడు అనేక విధములైన పనుల ద్వారా రెస్ట్ లేనివాడిగా ఉంటా ఉన్నాడు, విశ్రాంతి లేని వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ మనుషుడు చేస్తున్నటువంటి పని ఆ మనుషునికి ఎంతో భారముగా ఉంటుంది. కొన్ని పనులు చాలా కష్టమైన పనులు అయినప్పటికీ ఆ పని చేస్తేనే కానీ ఆ కుటుంబము గడవదు. ఆ పని లేకపోతే ఆ కుటుంబకు మనుగడ లేదు. అంత భారమైన కష్టమైన ఆ పని చేయవలసిందే. ఈనాడు ఎంతోమంది వారి ఉద్యోగములు వారికి భారంగా ఉన్నాయి, వారి పని వారికి భారముగా ఉంది. ఈ దినాల్లో చాలా మంది శారీరకంగా మానసికంగా బలహీనులు కావటం వలన వారి పనిని వారు నమ్మకంగా చేయలేకపోతున్నారు, సంతోషంగా చేయలేకపోతున్నారు. అయితే ఇటు పనుల భారము చేత కురిగిన వారికి, భారం అంటే పాపపు భారం ఒకటి, అప్పుల భారము, సమస్యల భారము, కుటుంబ భారము. ఈ లోకంలో మనుష్యుడు అనేక విధములైన భారమును మోస్తూ ఉన్నాడు. ఈ భారము మనుషుణ్ణి శారీరకంగా మానసికంగా కృంగజేస్తూ ఉంది. అయితే ఏ మనుషుడైతే తన పనుల భారమును దేవునికి అప్పగించుకుంటారు, తన కష్టమును దేవునికి చెప్పుకుంటారు, తన ఆవేదనను దేవునికి చెప్పుకుంటారు, దేవుడు అతని ఉద్దేశములన్నిటి నుండి అనగా ఆ పనుల భారము నుండి, పాప భారము నుండి, ఆ యొక్క అప్పుల బాధ నుండి విడుదల పొందాలని అతను కొనబడిన ఆలోచనను ఆయన సఫలం చేస్తారట. అతడు ఆ భారము నుండి విడిపించబడినట్లుగా దేవుడు అతనికి కృప చూపుతారు. ఒకవేళ నీ భారము పాప భారం కావచ్చు, నీ భారము బలహీనత అనే భారం కావచ్చు, నీ భారము ఆర్థిక సమస్య అనేటువంటి భారం కావచ్చు, నీ భారము నీ ఉద్యోగం అనేది కావచ్చు. ఏ భారము చేత నీవు కృంగి ఉన్నావో ఒక్కసారి దేవుని వైపు చూడు, దేవుని సహాయమును కోరుకు, దేవుని శరణ వేడు. అప్పుడు వాటి నుండి విడిపించబడే నీ ఉద్దేశములన్నిటిని కూడా నీ కొరకు నెరవేర్చి గొప్ప విశ్రాంతిని, నెమ్మదిని ప్రభువారు నీకు దయచేస్తారు. దేవుని శ్రేష్టమైన మంచి వాగ్దానమును మనందరి కొరకు మన ప్రభువారు ఆశీర్వదించునుగాక. ప్రేమానమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు మా ఉద్దేశములన్నిటిని నెరవేర్చి మా భారము నుండి విడిపిస్తాను అని ఇచ్చిన ఈ మంచి వాగ్దానమును మా అందరి కొరకు నెరవేర్చండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.